లగచర్ల ఘటనలో అన్ని ఆధారాలతోనే కేసు నమోదు చేశామన్నారు ఐజీ సత్యనారాయణ. తనపై అక్రమ కేసు పెట్టారంటూ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఐజీ. పథకం ప్రకారమే పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ దాడి చేశారని చెప్పారు. వారం ముందే పట్నం నరేందర్ రెడ్డి ఆయా గ్రామాల్లో తిరిగి దాడి చేయాలని రెచ్చగొట్టారని, అది సోషల్ మీడియాలో వైరల్ కూడా అయిందని తెలిపారు. సురేష్ కావాలనే కలెక్టర్ దృష్టి మరల్చి గ్రామంలోకి తీసుకెళ్లాడన్నారు ఐజీ సత్యనారాయణ. పథకం ప్రకారం సురేష్ అనుచరులు రాళ్లు కర్రలతో కలెక్టర్ అధికారులపై దాడి చేశారని తెలిపారు. లగచర్ల ఘటనలో అన్ని ఆధారాలతోనే కేసు నమోదు చేశామన్నారు ఐజీ సత్యనారాయణ. తనపై అక్రమ కేసు పెట్టారంటూ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఐజీ. పథకం ప్రకారమే పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ దాడి చేశారని చెప్పారు. వారం ముందే పట్నం నరేందర్ రెడ్డి ఆయా గ్రామాల్లో తిరిగి దాడి చేయాలని రెచ్చగొట్టారని, అది సోషల్ మీడియాలో వైరల్ కూడా అయిందని తెలిపారు. సురేష్ కావాలనే కలెక్టర్ దృష్టి మరల్చి గ్రామంలోకి తీసుకెళ్లాడన్నారు ఐజీ సత్యనారాయణ. పథకం ప్రకారం సురేష్ అనుచరులు రాళ్లు కర్రలతో కలెక్టర్ అధికారులపై దాడి చేశారని తెలిపారు. పట్నం నరేందర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఇన్వెస్టిగేషన్ని ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి. ఆయన తీసుకున్న బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్లో కానీ, రోటిబండ తాండా కేసులో, రెగ్యులర్ కోర్టులో వచ్చిన బెయిల్ సంబంధించిన దాంట్లో క్లియర్ కట్గా హానరబుల్ కోర్ట్స్ ఆయనకి డైరెక్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్కు కోఆపరేట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఇండ్యూస్ చేయడం కానీ, ఫ్యాక్ట్స్ని ఇన్వెస్టిగేషన్కి దర్యాప్తుకి అవసరమైన ఫ్యాక్ట్స్ ఫ్లోని ఆపడం కానీ, ఏ విధంగా చేసినా మళ్ళీ చర్యలు తీసుకోబడతాయి అన్న విధంగా ఆయనకి కండిషన్స్ ఉన్నాయి. దానికి విరుద్ధంగా పట్నం నరేందర్ రెడ్డి గారు నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది అక్రమ కేసు. లగచర్లకు సంబంధించిన రైతులు సంబంధించిన, ఇండస్ట్రియల్ సంబంధించిన, కారిడార్ ఫార్మాకి సంబంధించిన కేసులు అరెస్ట్ చేశామని ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు. దట్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. పోలీసులు ఎంతో సంయమనం పాటించారు. 25 అక్టోబర్ రోటిబండ తాండాలో శేఖర్ని ఆల్మోస్ట్ ఆల్ కిడ్నాప్ చేసి ఒక రూమ్లో పెట్టి ఒక విపరీతమైన అటాక్ చేసి పోలీస్ ఎస్పీ గారు ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల సురక్షితంగా అతను తీసుకురావడం జరిగింది. లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. అది ఎక్కడ లీడ్ అయ్యేదో అసలు ఎవరికి తెలియదు. అంత అగ్రెసివ్ అటాక్ జరిగింది. అయినప్పటికీ రైతులు అనే ఉద్దేశంతో సంయమనం పాటించి మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో చేసే తరుణంలో ఈ లగచర్ల ఇన్సిడెంట్ అయింది. లగచర్ల కూడా మీకు అందరూ తెలుసు, విలేజ్గా బయట పటిష్టమైన 230 మంది బందోబస్తుతో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మోగమోని, సురేష్ ఇద్దరు ముగ్గురు కలిపి కావాలని వచ్చి కలెక్టర్ గారు ఇనీషియల్గా వద్దన్న, ఆఫీసర్లు వద్దన్న, పోలీసులు వద్దన్న, ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రైతులు కదా మీకు కోఆపరేట్ చేస్తాం అని తీసుకెళ్ళి ఆ అటాక్కి గురి చేయడం జరిగింది. ఆయన ఎంతో సౌమ్యంగా, ఎంతో మంచితనంగా, ఏదో బెనిఫిట్స్ వస్తాయి మీకు వచ్చినాయి కొత్తగా ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆ వార్త చెప్దామని వెళ్ళే సమయంలో అసలు ఏ సమాత్రం సమయం ఇవ్వకుండా విచక్షణ రహితంగా వాళ్ళ టీం మొత్తం మీద అటాక్ చేయడం సోషల్ మీడియాలో అన్నీ వచ్చినాయి. అంతంత బండరాళ్ళు తీసుకుని వెనక నుంచి కొట్టారు. అప్పుడు కలెక్టర్ గారు లోనే ఉన్నారు. ఏ పొరపాటున తల మీద తగిలినా చాలా పెద్ద పర్యవసానాలు లేకపోతే పెద్ద ఇబ్బంది జరిగేది. ఎందుకంటే ఎప్పుడూ లేని ఆఫీసర్లు ఏదో ప్రొటెస్ట్ చేస్తారు, ధర్నాలు చేస్తారు, ఎన్నో ఎక్విజిషన్స్ అవుతాయి, ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది నిరంతర ప్రక్రియ ప్రభుత్వం అన్నాక. సో ఆయన పోలీసులు వద్దు, పోలీసులు చెప్పారు అక్కడికి కూడా వెళ్ళొద్దని. ఆంజనేయులు అండ్ శ్రీధర్ రెడ్డి మేము వెళ్ళి పొజిషన్ చేసుకుంటామంటే వద్దంటే పోలీసులు వద్దు అన్న ఉద్దేశంతో ఒకటి వెళ్ళడం జరిగింది. వెళ్ళినా కూడా వాళ్ళు ముందస్తు ప్రణాళికతో కుట్రలో భాగంగా ఈ సురేష్ ప్రవర్తన కానీ, పట్నం నరేందర్ రెడ్డి గారు 25వ తారీఖున జరిగిన శేఖర్ ఇన్సిడెంట్ తర్వాత 26న హైదరాబాద్ వెళ్ళి 27 మళ్ళీ రోడ్డుబండి తాండాకు వచ్చి ఆయన
ఓ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వీడియోలకి ఆధారితంగానే ముద్దాయిల్ని గుర్తించడం జరిగింది. దాంట్లో చాలామంది 35 మంది కేవలం నిలబడ్డారు, ప్రెజెన్స్ ఉంది, అందుకని ఇమీడియట్గా వదిలేసాం. అదేవిధంగా ఎవరిని కూడా కొట్టడం, రాత్రిపూట వెళ్ళి కొట్టారు, ఏళ్ళనే కొట్టలే, ఎవరిని త్రాష్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతమంది ఉన్నారు, ఇంతమందిని ఫస్ట్ 2 విడతలుగా 3 విడతలుగా అరెస్ట్ చేసి పంపించాం. ఎవరు కొట్టినట్టు ఎక్కడ ఏనాడు మేజిస్ట్రేట్ చెప్పలేదు ఎవరు. ఈ యొక్క పట్నం నరేందర్ రెడ్డి గారు వీళ్ళు ఇప్పుడు ఫోన్ పాస్వర్డ్ చెప్పాలి, మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయమని ఆనరబుల్ కోర్టు ఆయన బెయిల్ కండిషన్స్లో కానీ యాంటిసిపేటరీ బెయిల్ కండిషన్లో కానీ ఇవ్వడం జరిగింది. ఆయన కంప్లీట్ కోఆపరేట్ చేయాలి, ఆయన ఫోన్ పాస్వర్డ్ ఇవ్వటం జరగాలి. ఆయన ఇంతవరకు పాస్వర్డ్ ఇవ్వలేదు. అట్లాగే సురేష్, మొగమోని సురేష్ సిమ్ కార్డుని పౌడర్ చేసేసాడంట, ఆ సెల్ ఫోన్ కూడా ముక్కలు చేసేసాడంట. ఓఆర్ఆర్ దగ్గర ఏదో తెలియని లారీ మీద పెట్టేశాడంట. నమ్మశక్యం కానీ ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నాడు. సో వీళ్ళందరూ కోఆపరేట్ చేయాలి, లేకపోతే కోఆపరేట్ చేయకపోతే మళ్ళీ బెయిల్ క్యాన్సిల్కి ఆనరబుల్ కోర్టుకి పిటిషన్ వేయవలసి ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క ట్యాంపరింగ్, ఎవిడెన్స్, ఇండ్యూసింగ్, ఈ పదే ఇది తప్పు చేశారు, ఇవన్నీ కూడా ఆ కండిషన్స్ కింద వస్తాయి. జైల్లో ఒక వ్యక్తికి బేడీలు వేశారు, తీసుకెళ్లారు అనేది కూడా ఓన్లీ జైలు అథారిటీస్లో కింద స్థాయిలో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వికారాబాద్కి, సంగారెడ్డికి ఇవ్వకుండా సైబరాబాద్కి ఇవ్వడం జరిగింది. దాని గురించి ఒక ఆయన జైలర్ని, ఆఫీసర్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అది కేవలం కింద స్థాయి జైలు అధికారులు మిస్కమ్యూనికేషన్ వల్ల, ఇంటెన్షనో మళ్ళీ యాక్సిడెంటల్గానో, అంటే వాళ్ళ రిపోర్ట్ ఉంది. సో ప్రభుత్వం ఎలా బేడీలు వేయమని చెప్తారు? అది